ఒకటో వచనం చదవండి. 1 నుంచి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవించు ఆయన శరీరములు పాపములకు శిక్ష విధించెను. శరీరాంశాలు శరీర విషయముల మీద మనసు ఉంచురు, ఆత్మాంశాలు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు. శరీరాంశాల మీద మనసు వారినము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాప్రసన్న పరలోకం తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి అయా, మరొకసారి ఉపవాస ప్రార్థన కూడిక నిమిత్తమై ఇక్కడ కూడి ఉన్న వారి వరకు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులున్నాయి. అవును ప్రభా, ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని మీరు వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు. అలాగే మీ యొక్క మహాకృప వల్ల మేము మమ్మల్ని ఏర్పరచుకుని మీరు సన్నిధానంలో ఈ ఉపవాస ప్రార్థన చేయటకు విషయాన్ని ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు అందుతున్నాయినా. ప్రతి విషయంలో పాటలతోనైతేనేమి వాటిలతోనైతే ఇంతవరకు మాతో ఉన్నారు. అలాగే ఈ వాక్యంలో ఈ మర్మములు మాకు తెలియజేయండి. మాకు ఎటువంటి జ్ఞానం లేదని నమ్ముతున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృపలను నిలబెట్టి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి తగిన సమయాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు తెలుస్తూ, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆస్వాదించి వారి అక్కలను తీర్చి వారి యొక్క ప్రార్థనలు ఆకరించుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏంటమ్మా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసును జీవము నుంచి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నువ్వు తప్పించదు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రం అంటే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు దేవుడు చూశాడు మనిషి చేయగలుగుతాడా లేదా అని. 10 ఆజ్ఞలు చేయగలిగినాడా? మనిషి చేయలేదు. మనిషి 10 ఆజ్ఞలు చేయలేదు. ఏంటి ఆ 10 ఆజ్ఞలు అంటే చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన అవతృతుల నుండి నేను వెలుగుగా రప్పించి తిని తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నువ్వు వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను దర్శించు వారి విషయములలో 3-4 సంవత్సరముల వరకు చూడండి. ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి మనిషికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలో
ఎక్కడైనా తప్పిపోతాడు మనిషి కదా. మనం చూసాక మనసులతోనో తలంపులతోనో చూపులతోనో దేంట్లో కానీ తప్పిపోయినాడు మనిషి. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ రోమపత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని నేను చేశాను అన్నాడు. దాన్ని నేనే చేశాను అంటే మనం ఇప్పుడు దేని కింద లేము, ధర్మశాస్త్రం కింద లేవు. మనం ఎవరి కింద ఉన్నాము, ప్రభువు అయిన యేసుక్రీస్తు కింద ఉన్నాము. ఈ సత్యాన్ని గ్రహించాలన్నమాట. కొంతమంది ఈ ధర్మశాస్త్రం పట్టుకొని వాడు అది చేసినాడే, ఈడది చేశాడు, ఆమె అది చేసింది, ఇది చేసింది, వీడు పక్క నరకానికి పోతాడు అనుకుంటారు. కానీ దేవాదేవుడు ఏం చేశాడు, ఈ ధర్మశాస్త్రాన్ని శిలువలో మేకులకేసి కొట్టేశాడు. మేకులకేసి కొట్టేస్తే ఫుల్ లైసెన్స్ ఇచ్చింది కాదు నీకు, అంటే ఇంకా కఠినంగా ఉంది. ఈ ధర్మశాస్త్రం కన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేసింది ఇంకా కఠినంగా ఉంది. దీంట్లోనే ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో 13వ వచనం చదవండి. 13-14 చాలు. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఏమన్నాడు, ఆ కాలంలో ఒక మనిషిని పోయి చంపాలి కదా, ఒక మనిషిని పోయి చంపితేనే నరహత్య. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, నీ సహోదరుని నువ్వు మూర్ఖుడా దూషించినప్పుడే వాడిని నరహత్య చేసినట్టు అంటున్నాడు. రెండో విషయం ఏమన్నాడు 14 వ్యభిచారం చూద్దు అన్నాడు. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో వేరే పురుషుడినప్పుడు వ్యభిచారం. కానీ ఇప్పుడు ఒక స్త్రీని నువ్వు మోహం చూపుతో చూసినప్పుడే నువ్వు విభజించినావు అంటున్నాడు. ఏది కష్టం? ఇది యేసు ప్రభు చెప్పింది కష్టమా, లేక పాత నిబంధనలో ధర్మశాస్త్రం మోషేకి ధర్మశాస్త్రం కష్టమా? చూసినట్లయితే యేసు ప్రభు చేసిందే చాలా కష్టమైన తరం. మన తలంపులు, మన ఆలోచనలు, మన త్వరలో మనం ఎంతో కంట్రోల్ గా ఉండాలని చెప్తున్నాడు. అది మనకు సాధ్యం కాలేదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు, తను తాను అప్పగించుకుని సిలువలో మరణించి తిరిగి లేచి మనకు మన పాపం నుండి విముక్తించినాడు. మన ప్రతి ఒక్క రోగం నుండి మనకు విముక్తి కలిగేసాడు అంటాడు. మన యొక్క ప్రతి ఒక్క రోగం నుండి ఆయన మనకు విముక్తి చేశాడు. ప్రతి పాపం నుండి మనకు విడుదల చేశాడు. ప్రతి రోగం నుండి కూడా మనకు ఆయన విడుదల చేశాడు అనే వాక్యంలో మనం చెప్తున్నాం. ఎందుకంటే ఈ స్వస్థత అనే దాంట్లో చాలా ఉన్నది. ఎందుకంటే ఆయన వచ్చేసి ఇదే నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవాను ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞకు విధేయుడై ఆయన చట్టాలన్నీ అనుసరించి నచ్చిన ఎడల నేను ఐగుప్తులో కలిగించిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తులో ఎన్ని రోగాలు తప్పించినాడు దేవుడు, కఠినపరిచే ఫరోకు. ఆ రోగాలు ఏవి నీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు ఏ రోగం రాదు, నువ్వేం చేయాలా, భయభక్తులు కానీ నా యందు జీవిస్తే చాలు అంటున్నాడు కదా. అందుకే ఆయన వచ్చేసి ఇంకా మనకు చాలా వాగ్దానాలు ఇస్తాడు. ఏమవుతాను, ద్వితీయోపదేశకాండం 7:15 ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 7:15. ద్వితీయోపదేశకాండం 7:15. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును. బస్ అంతే, ఇంకేం లేదు. నీ ఎదురుండి సర్వ రోగాలు తొలగిస్తాను. నీకు ఎటువంటి రోగం ఉన్నా, ఎటువంటి రుగ్మత ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నా గానీ దేవాదేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే నీ ఎదురుండి సర్వ రోగములు తొలగిస్తాడు. సర్వ రోగములు అంటే ఏంటి? అతి పెద్ద రోగం ఏంటమ్మా? అతి పెద్ద రోగం, మనిషికి అతి పెద్ద రోగం ఏంటి? కాళ్ళ నొప్పుల, చేతుల నొప్పుల, కడుపు నొప్పి, లేకపోతే తలనొప్పి, లేకపోతే క్యాన్సరా, లేకపోతే ఎయిడ్సా, లేకపోతే ఏంటి?
బీపీనా, షుగరా, ఏంది పెద్ద రోగం ఏంటి మనిషికి? పెద్ద రోగం ఏంటంటే మరణం. పెద్ద రోగం అంటే ఇంక ఎన్ని రోగాలు వచ్చినా పూపురుంటే అట్లా మురుగుతా తిరుగుతా అంటారు. ఈ మరణం అంటే 2 విధాలైన మరణం ఉంది. 2 విధాల మరణం ఉంది. ఒక మరణమేమో నీకు నిత్య జీవానికి పోయే మరణం, ఇంకొక మరణమేమో నీకు నిత్య నరకానికి పోయే మరణం. ఈ నిత్య నరకానికి పోయే మరణం నుండి నిన్ను నన్ను తప్పిస్తా. అదే పెద్ద రోగం మనిషికి, అదే పెద్ద రోగం. ఆ రోగము ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచినాడని ఎవరు నమ్ముతారో వారికి ఏముంది? నిత్య జీవం ఉంది. రెండవ మరణము లేదు. కాబట్టి అతి పెద్ద రోగం నుండి మనల్ని దేవాదేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో గడిపి ఆయన ముందు మనల్ని తప్పించాడు. కాబట్టి మనం ఎవరి కింద మన జీవం ఎవరి దగ్గర దాచిపడి ఉన్నది? ప్రభు యేసుక్రీస్తు నందు దాచిపడి. కొలసీలకు రాసిన పత్రిక 3:3 ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3:3 తొందరగా ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3:3 బస్ అంతే. మీ జీవము క్రీస్తు దాసపడి ఉన్నది. దాచిపెట్టున్నాడు మన దేశాన్ని. మనం ఎవ్వరికి భయపడిన అవసరం లేదు. పై ఉన్న వాటి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. రేపేం జరుగుతుందో అని కూడా ఆలోచన అవసరం లేదు. కానీ మన జీవం ఎవరి దగ్గర ఉంది? మన జీవము క్రీస్తు ప్రత్యక్షినప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్ష పడుతురు. పైన వాటినే గాని భూసంబంధమైన మనసు పెట్టబడి ఏలైనగా మీరు మృతి పొందుతుంది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనమంతా ఎవరంట? మృతులం. మనమంతా చనిపోయినాం. ఎవరు ఏదో చనిపోయినాము? ప్రభు అయిన యేసుక్రీస్తు యందు బాప్తిసం తీసుకొని చనిపోయి తిరిగి జీవిస్తున్నాం అంతే. మన జీవం ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడా, పుల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, ఎత్తుగా ఉంటాడా, మనం గీసిన బొమ్మల వారు ఉంటాడా? ఎట్లా ఉంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉంటాడమ్మా? చూసారా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరన్నా? దర్శనాలు చూస్తారు కదా, ఎలా చూశారు ప్రభు అయిన యేసుక్రీస్తును? ఎవరికైనా దర్శనం వచ్చిందా ప్రభు అయిన యేసుక్రీస్తును చూడాలని? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రంగులో ఉంటాడు, ఎలా ఉంటాడు? మనం గీసుకున్న చిత్రాల ప్రకారం ఉంటాడా, లేకపోతే వేరే విధంగా ఉంటాడా? ఆయన ఆకారం ఏంటి? ఎవరు చూపించాడు? ఆ యొక్క యేసుప్రభు యొక్క చిత్రాన్ని ఎవరు చూపించారమ్మా? చూడండి, ప్రకటన గ్రంథం బాగా అనిపిస్తుందా మీకు? బాగా అనిపిస్తుందా వాక్యం? హలో బాగా అనిపిస్తుందా? ప్రకటన గ్రంథం మన దేవుడు ఎలా ఉంటాడు అనేది స్పష్టంగా ఇక్కడ రాసి ఉన్నాడు. ठीक है ఎవరు చూపించాడు 13వ వచనం చదవండి 13 నుంచి చదువుతానండి ఎవరు చూస్తున్నారు ఇప్పుడు యోహాను చూస్తున్నాడు యోహానుకు ప్రత్యక్షం చేస్తున్నాడు ఎవరిని ప్రభు ఎలా ఉంటాడని ఎలా ఉన్నాడు మనిషి కుమారుని పోలిన మనిషి కుమారుని కుమార్తెను పోలిన కాదు మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి
ఆయన తల వెంట్రుకలను తెల్లని మునికి పోలినవై మధ్యమంత ధనముగా ఉండెను. చాలా ఒక్క నిమిషం. ఇప్పుడు మన యేసు ప్రభు ఫోటోలో తెల్లగా ఉన్నాయా ఏంటి, నల్లగా ఉన్నాయా? నల్లగా ఉన్నాయి. మన పటంలో యేసు యొక్క పటం చూసారా ఎవరన్నా మీరు? యేసు యొక్క పటం చూసారా? మనం గీసుకునే బొమ్మలో మనం గీసుకుంటాం అక్కడక్కడ పోస్టులు పెట్టుకుంటాడు మనం కేథలిక్ చర్చిలో నల్లగా ఉంటాయి కదా. ఇప్పుడు చూడు దేవుడు ఎంట్రుకలు ఎలా ఉన్నాయంట, ఎలా తల వెంట్రుకలు ఉన్నిని ఆయన నేత్రములు మనం ఎలా ఉన్నాయి? ఇప్పుడు మన ఫోటోలు ఉండే నేత్రాలు ఎలా ఉన్నాయి? మన మనిషిని బొమ్మల ద్వారా పెట్టుకున్నాం. ఓకే, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలవలే, దహించు అగ్ని కదా మన దేవుని పేరు. అగ్ని జ్వాలవలే ఉన్నది మన దేవుడి పేరు. ఏం పేరు? దహించు అగ్ని. చూడండి, కావాలంటే వాక్యం చూడండి. దహించు అగ్ని, మన దేవుని యొక్క పేరు దహించు అగ్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. అందువల్ల మనకు నిత్యమైన రాశి ఉంటుంది. దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి భయభక్తులతో దేవుడికి ప్రీతికరమైన మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఆయన కన్నులు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలలే ఉండెను. మళ్ళా అప్పుడు వచ్చేసాయి. ఆయన ఇప్పుడు తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాలలే ఉన్నాయి. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి? చదవండి 15వ వచనం. పుటం వేయబడిన పాదములు కొలువ వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమైన. అపరంజి అంటే బంగారు కన్నా పెద్దది, బంగారు కన్నా తేజస్సుగా ఉండే అపరంజితో సమానం. ఆయన కంఠస్వరము ఎలా ఉంది? ఆయన కంఠస్వరం ఎలా ఉంది? విస్తార జల ప్రవాహం దొనవలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు వాడిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సు ప్రకాశున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాడినై ఆయన పాదాల వద్ద ఎడుతుంది. చూసావా? ఆయన చూస్తానే ఏమైపోయినాడు యోహాను? చచ్చిన వాళ్ళ వాళ్ళు. కాబట్టి మనలో కూడా దేవుడు మనం అన్నం చూస్తాం, చూసినాం ఇది చూసినామని. దేవుడు ఎలా ఉన్నాడు అనేది మనకు తెలియకనే మనం బొమ్మ తీసుకున్నాం. నల్ల ఎంటుకలు, పెద్ద జుట్టు, ఇంకా కొంతమంది బొట్లు, లేకపోతే కాళ్ళు చేతులు రంగురంగులు వస్త్రాలు, ఈయన అసలు అవన్నీ తప్పు. యాక్చువల్లీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఒక మనుషుని పోలి ఉన్నాడు. ఒకటి మొట్టమొదటిగా కదా, మనుష్య కుమారుని వలె పోలిన ఒకరిని చూసి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్మును బంగారు దట్టి కట్టుకుంటున్నాను. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిపోలమై హిమంత ధవలంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలం వలె ఉండెను. ఆయన పాదంలో కొలువులో పొడవబడిన మెరయుచున్న అపరిచితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకున్నాను. నోటు నుండి 2 అంచులు గల వాడిన ఖడ్గం ఒకటి బయలుదేరు. 2 అంచులు గల ఖడ్గం అయ్యే దేనికి పేరుమా? 2 అంచులు గల ఖడ్గం దేనికి పేరు బైబిల్లో?
బైబిల్కు పేరు. బైబిల్ ఎటువంటిది? రెండంచులుగా ఖడ్గం ఉంటుంది. రెండంచుల ఖడ్గం ఉంటుంది. ఒక చేతిలో ఏముంది? రెండంచులు రక్షించే ఖడ్గం ఉంది, ఒక చేతిలో చంపే ఖడ్గం ఉంది. ఆయన చంపేదానికి రక్షించేదానికి సమర్థుడు అనమాట. ఆయన చంపేదానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆదికాండం 17:1 ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన వచ్చేసి మనం ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు పెట్టి ఈ ఫోటోలు పూజానికి అర్హుడు కాదు. ఆయనకి ఏ బొమ్మ గీన అవసరం లేదు. ఆయన బొమ్మ గీలేవు, ఆయన ముఖం చూడలేవు. ఆయన ముఖం చూసినట్లే సచిన దాని వల్ల కింద పడతావు. యోగానే పడిపోయినాడు. మహాభక్తుడైన యోగాను పరలోకంలో ఆయన తీసుకొని పోయి ఆయన దర్శనం చూపించినప్పుడు ఆయన సచిన వాడి వల్ల అక్కడ పడిపోయినాడు. అంతే. అటువంటి తేజస్సైన ముఖము, ఉండిపోలిన తల వెంట్రుకలు, ఆయన వర్ణన వచ్చేసి ఈ ప్రకటన గ్రంథంలో నీట్ గా రాస్తున్నారు. ఎలా ఉంటాడు మా ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉంటాడు అనేది స్వచ్ఛంగా మనకి రాస్తున్నారు. చదవండి. ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏళ్ళ వారైనప్పుడు యెహోవా అతను ప్రత్యక్షమై ఆయన సర్వశక్తి గల దేవుడమ్మ. కాబట్టి ఆయనకు ఎటువంటి ఫోటోలు ఈ విగ్రహాలు ఏం అవసరం లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆత్మరూపి. ఆత్మతో మనం ఆరాధించాలా. ఇప్పుడైతే కాలం చాలా మంది కొంతమంది చాలా విచిత్రంగా ఉన్నారు. వాక్యాలు రాసేది దానికి ఊదిగడ్డి వెలిగించేది. ఏమంటే వాక్యం దేవుడు అన్నాడు, ఆయన ఊదిగడ్డి కావాలంట. లోకంలో చూస్తే రకరకాలుగా వస్తాడు. కానీ వాక్యం వాక్యానుసారంగా మనం చూసినట్లయితే దేవాదేవుడు నీకు ఎటువంటి రోగం రానియడు, ఎటువంటి ఆపద రాయడు, ఎటువంటి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాలకు తోడే నడిపిస్తాడు. ఎటువంటి దేవుడు మన దేవుడు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు మనము విధేయులై ఉన్నాడేలా మనము ఆయన ప్రతి ఒక్క కీడు నుంచి, ప్రతి ఒక్క విషయం నుంచి తప్పించి మనం ఏం చేస్తాడు? ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని ఆయన చేశాడు కాబట్టి ఏదైనా అసాధ్యమా? ఆయనకి ఏమీ అసాధ్యం కూడా. సమస్తము సాధ్యమే. ఆయనకు సాకైన వాడు ఎవరు లేడు లోకంలో. అటువంటి గట్టి నమ్మకంతో ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం జీవిస్తాం. ఈ విషయాలు, ఈ సువార్త అందరికైతే అందలేదు. చాలా మందికి అందలేదు ఈ సువార్త. నిజమైన దేవుని యొక్క సువార్త చాలా మందికి అందలేదు. అందరూ మనం పాత పద్ధతిలోనే, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా చూసినట్లయితే యేసు ఫోటో చూసుకుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, సులువు చేసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చేశాడు? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి మీద కింద దేని రూపమైన చేసుకోకూడదు, దాని సాగలు పడకూడదు అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆ మొక్కుతారు, వాటికే మొక్కుతాను. హిందువులు అయితే కృష్ణుడు పట్టం పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ అయితే యేసు పట్టం పెట్టుకుంటారు, ముస్లింలు అయితే ఇది